ఇస్తుంది. ఈ రెండే కాకుండా మొగాడి జీవితంలో వెలుతురి కూడా ఇస్తుంది అంటున్నాడు మన చంద్ర. అది ఎలాగో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ సి. రామచక్కని బంగారు బొమ్మ, ఓ రామచక్కని బంగారు బొమ్మ, నీరాతరం పప్పు. పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నా, ఎప్పుడు పాత స్టెప్పులు వేస్తారంటే మీరు. పాత దాంతో పాత స్టెప్ లేకపోతే కొత్త స్టెప్పులు వేస్తానే. మరి కొత్త స్టెప్పులు ఎక్కడ వస్తున్నారు? కత్రినా కైఫ్ తో వేస్తున్నా. మరి లేకపోతే ఏంటే, నిన్ను చేసుకున్న తర్వాత అపార్ట్మెంట్ లో ఉన్న స్టెప్పులే ఎక్కలేకపోతున్నా. నాకు అదంతా తెలియదు, నాకు కొత్త స్టెప్పులు కావాలి. నేను టూరింగ్ టాక్సీ ని నడుపుతున్నప్పుడు సలీం మాస్టర్ స్టెప్పులు వేస్తాను కానీ శేఖర్ మాస్టర్ స్టెప్పులు ఎక్కడేస్తానే నేను. ఆయన భరతనాట్యం నేర్చుకున్న తర్వాత మీ ఆడవాళ్ళు భోజ్పూరి స్టెప్పులు కావాలని అడుగుతారంటే మీరు ఏదైనా కోరిక కోరితే చాలు, కాఫీ తాప టీ తాప అని చెప్పేసి కిచెన్ లోకి పంపించేస్తారు. కిచెన్ లో ఉండడమే కరెక్టే, బయట ఉంటే మాకు ప్రాణాలు దొబ్బుతున్నాయి ఇక్కడ. ఇదో పట్టు కాఫీ. ప్రేమగా ఇవ్వడం తెలియదు. కాఫీలో అంటే షుగర్ తక్కువ ఉంది. నా జీవితంలో ఆనందం ఎక్కడుంది? నేను అడ్జస్ట్ అవ్వట్లే, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు. మీరు మొగుళ్ళకి షుగర్ లెస్ కాఫీలు షుగర్ లెస్ టీలు ఇచ్చినా కూడా షుగర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసానే? మీ ప్లేట్ టార్చర్ వల్లనే. మేము ఇస్త్రీ చేసేటప్పుడు మీ షర్ట్ ఎందుకు కావుతుందో తెలుసా? ఇలాంటి మాటల వల్లనే. కాఫీ చల్లగుంది, నువ్వు వేడిగున్నావు. కాఫీ వేడిగుండాలి, నువ్వు చల్లగుండాలి. అప్పుడే మన సంసారం సాగర సంఘంలా ఉంటుంది. నేనేం వేడిగలేను, చల్లగానే ఉన్నా. కానీ మీకే నేను ప్రేమించడానికి టైం ఏం దొరకట్లేదు. సంసారం అనే సిమెంట్ బస్తాన్ని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు గడ్డం గీసుకోవడానికి టైం ఉండదు. ప్రేమ అడగడం కూడా తప్ప? ప్రేమను అడగడం తప్పు కాదే, మీరు ప్రేమకు వేరే అడుగుతారనే భయం. 100 అడిగితే ఒక్కటి కొనిస్తారు. మీకు 100 కొనిస్తే మాకు 100 పెడతారు. ఆయన ఒక కాఫీ ఇచ్చి 100 డిస్కషన్లు పెడతారంటే మీ ఆడవాళ్ళు. ఈ డిస్కషన్ బెడ్రూమ్ లో పెడదామంటే బెడ్రూమ్ మొహం చూసి 10 రోజులు అయిందిగా, అందుకే ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. బెడ్రూమ్ లో వస్తే మీకు ట్యాక్సుల మీద ట్యాక్సులు కట్టలేక మాకు పెనాల్టీ పడుతుంది. ఇక్కడ పడుకోవడానికి ఇబ్బంది ఉన్నా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ట్యాక్సులు పడవు. అమ్మో, అది బెడ్రూమా? అది బెడ్రూమ్ కాదే, ప్రతి మగాడికి అది మార్చర్ రూమ్. మాకున్న ఒక్క వీక్నెస్ మీకు 100 ప్లేస్లు అవుతున్నాయి లోపట. నువ్వు ఎన్ని రోజులు ఇలా హాల్లో పడుకుంటావా అది చూస్తా. ఏంటో నువ్వు చూసేది? నీ ఇంటికి వచ్చి నేను ఒకసారి చూస్తేనే జీవితంలో వెనక తిరిగి చూడలేకపోతున్నాను. ఎల్లకి చంద్ర అక్కడే ఉండు. నేనే వెళ్తాను సార్. జీవితంలో ఏదో ఆశపడి పెళ్లి చేసుకుంటాం సార్, తర్వాత తెలుస్తుంది దురాశ దుఃఖానికి చేటు అని. ఇదిగో లోపలికి వస్తావా రావా? నేను ఇక్కడే చేస్తాను కానీ లోపల మాత్రం రాను. లోపల నా ఒక్కదానికి భయం వేస్తుంది, రావచ్చుగా. లోపల నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. పడుకుంటే దోమలు కుట్టి చస్తావు, లోపలికి రమ్మన్నానా? దోమలు కుడితే మలేరియా వస్తుంది, కానీ మీరు కుడితే మెంటల్ వస్తుంది. ఇక్కడ ఉంటే దీని రీఎంట్రీలు ఎక్కువైపోయి సో ఆ హాల్లో కూడా ప్రశాంతత ఇవ్వట్లేదు నా జీవితానికి. ఛీ, నీ బతుకు. పెళ్లి చేసుకోకుండా చింత లేకుండా ఉండేవాడిని. దీన్ని చేసుకున్న తర్వాత నా బతుకు చింత చెట్టు అయిపోయింది. ఊరి శివర చింత చెట్టు. ఎప్పుడు నీకు సంబేడు నీళ్లు పోయేలా, కానీ నువ్వు ఆశ్రమిస్తున్నావు. దానికి ఎన్నో చేస్తా, నాశనం చేసింది. జన్మమెత్తి తీరా అనుభవించి తీరా బ్రతుకు సమరంలో. ఈ పాటను రివెంజ్ చేస్తే, మగాడి జన్మ ఎత్తకండిరా అనుభవించకండిలా, పెళ్ళాల ప్రేమలో మోసపోకండిరా. ఎవరో దయ్యాన్ని, నీకంటే పెద్ద దయ్యం నా ఇంట్లో ఉంది. అది రోజు నన్ను భయపెట్టకంటే నీ భయం చాలా చిన్నది, కానీ మూసుకొని పడుకో, డిస్టర్బ్ చేయకు. మీరు మారరే, మారరు, మారనే మారరు. మొగుడిని మోగోలు చేస్తున్నారు కదే. నా ఉసిరి తగిలి నాశనం అయిపోతావే. బాబు గారు, ఏ జన్మలో ఏ పాపం చేశారండి? అమ్మగారు, మీరు మా బాధ వినరు. ఈడు కూడా నాలుగా పెళ్ళాం బాధుతున్నాను అనుకుంటా. బ్రదర్ ఏం పేరు? క్రాంతి. మంచి పేరే. నా పేరులో కాంతి ఉంది కానీ జీవితంలో శాంతి లేదు బ్రదర్. అర్థమైందిలే బ్రదర్. ఏం చేస్తుంటావో? బ్యాంక్ మేనేజర్ని. మరి మీరు? నేను ఇంజనీర్ని బ్రదర్. బయట బిల్డింగ్లు బాగానే కడుతున్నా, కానీ నా ఇల్లే కూలిపోతుంది బ్రదర్. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకుంటేనే. మగోడు అంటే ఏటీఎం మిషన్ అనుకున్నావా? డబ్బులు ఇస్తే లాలింపు, డబ్బులు ఇవ్వతే తాలింపా. నాశనం అయిపోతావే తాటికాయ మొహందన.
రోడ్డుకి అడ్డంగా ఉందని ఎన్నోసార్లు ఈ చింత చెట్టు నరికేద్దాం అనుకున్నా, కానీ ఈ చెట్టే నన్ను చారు తీసింది. బ్రదర్, ఇంకో బ్రదర్ ఎవడో వచ్చినట్టున్నాడు. అవును బ్రదర్. ఈ చింత చెట్టు నాకే కాదు చాలా మందికి నీడనిస్తుంది అనమాట. ఒసేయ్, మీ ఒళ్ళు పులిహార పెడతావా? బ్రదర్ పడుకో బ్రదర్, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి. పడుకో పడుకో. సారీ పర్లే. కుక్కేంటి బ్రదర్ అరుస్తున్నట్టుంది? ఆడకుక్క ఉండొచ్చు బ్రదర్ అది. కుక్కేంటి నీ ఒళ్ళో పడుకున్నట్టుంది? నేను నా పెళ్ళం ఒళ్ళో పడుకోవడం కంటే ఇది నా ఒళ్ళో పడుకోవడం బెటర్ లే బ్రదర్. కుక్క ఏదో పోస్తున్నట్టుంది బ్రదర్. అది రోజు నన్ను ఇంట్లో పోయించడం కంటే ఇది నా మీద పోయడం బెటర్ లే బ్రదర్. అమ్మ తల్లి, కొద్దిగా ముఖం మీద పోయి మా పాపాన్ని కడుక్కుంటా. ముఖం మీద పోయి. అదేంటి బ్రదర్ అలా మాట్లాడతారు? ఉన్న పాపాన్ని కడుక్కుంటానులే బ్రదర్, ఈ రకంగా అయినా. అయితే ఆ కుక్కను నా దగ్గర కూడా పంపించండి, నా పాపాన్ని కూడా కొద్దిగా కడుక్కుంటారు బ్రదర్. వెళ్ళు అమ్మ వాడి దగ్గర వెళ్ళి. మనం ఒక్కదాంతోనే ఏకలేకపోతాం. ఈ కుక్కలేంటి బ్రదర్ 10 కుక్కలతో సాహసాలు చేస్తాయి. అది కుక్కలకున్న అండర్స్టాండింగ్ బ్రదర్. ఈ కుక్కలకున్న అండర్స్టాండింగ్ మన పిల్లలకి ఎందుకు ఉండదు బ్రదర్? బ్రదర్ 3 కుక్కలు ఏదో వచ్చినట్టున్నాయి. అది కుక్కలు కాదు బ్రదర్, మన పిల్లలు. కంగారు పడదు. పైన మొక్క ఉంది, కింద కుక్క ఉంది. మేము కుక్కలమైతే మీరు గజ్జి కుక్కలరా? అర్ధరాత్రి పూట ఏంటి మాకు న్యూసెన్స్? ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? ఊరి చివర చింత చెట్టు కిందకి వచ్చి పడుకుంటారండి మీరు. చెట్టు దగ్గర పడుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది, మీ దగ్గర పడుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నారు. అర్థమైందా? ప్రతి మగాడికి చెట్టుకున్న ఆయుష్ ఉందంటారు. చెట్లేమో వేల సంవత్సరాలు బతుకుతున్నాయి, మగాడు మాత్రం 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతకట్లా. ఎందుకో? చెట్లు పెళ్లి చేసుకోవట్లేదు, మేము చేసుకుంటున్నాం. చూసారా మా ఆయుష్ని మీరు ఎంత తినేస్తున్నారో? పచ్చదనానికి ప్రతిరూపం ఒక మగాడే. మరి మేమేంటో? మీరేంటో మీరే అనుకోండి. మనం ఏంటి త్వరగా చెప్పొచ్చు కదా. చెప్పు, మనం ఏంటి? చూసారా మీరేంటో మీకే తెలియదు. మాట్లాడించాలో మూసుకొని రండి. అయినా మేము లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేరు. ఎందుకంటే బిల్డప్ ఉండగలం. ఎలా? తోడుకో కుక్క, నీడుకో మొక్క ఉంటే చాలు మేము ఉండగలం. ఈ మొక్కలు సమాజానికి ఎంతవరకు అవసరం లేదో తెలియదు కానీ ప్రతి మగాడి మాత్రం 100% అవసరం ఈ మొక్కలు. ఎలా బ్రదర్? మనం పెళ్ళంతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి, పెళ్ళం మనతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి. చూసారా దరిద్ర, ప్రతి మగాడికి చెప్తున్నా, చెరో మొక్క నాటుకోండిరా, ఉన్న ఆయుష్ని కాపాడుకోండి. అర్థమైందా? పెళ్ళం అనేది హానికరం, మొక్క అనేది ఆరోగ్యకరం. గుర్తు పెట్టుకోండి. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు. గుర్తు పెట్టుకోండి రే. అంటే ఏంటి బ్రదర్? పెళ్ళం నిన్ను టార్చర్ పెట్టిన వృక్షం మాత్రం నిన్ను రక్షిస్తుంది. సమాజం మారుతుంది కానీ మీరు మారారంటే ఏంటి బలవ తప్పు? ఎలాంటి బదలాంటి నాగబాబు గారు కాపాడండి సార్. దుప్పట్లు అయినా స్టార్టింగ్ లో బాగా సింక్ లో స్టెప్స్ వేస్తారు, మరి ఎండికి వచ్చేసరికి ఎందుకు మళ్ళీ మొత్తం ఆపోజిట్ వెళ్ళిపోతారు ఆ మీరు? సింక్ ఉండదు మీ దగ్గర, అందుకు. బిగినింగ్ లో ఉండే సింక్ తర్వాత ఉండదు. రోజా గారు బాగుంది చంద్ర. ఎంత బాగా చెప్పిందో, నిజం తెలుసుకుంది రోజు. మా దగ్గర ఏమో బట్టలు ఉతికిస్తారు, వంట చేయిస్తారు, పళ్ళు చేయించుకుంటారు, సంసారం చేస్తారు. మళ్ళీ ఏ కోరిక తీర్చకపోతే ఎలాగా? బట్టలకో కోరిక, సంసారానికో కోరిక, టీకో కోరిక. మరి మీరు సంపాదించేది ఎవరి కోసం? మా కోసమే కదా. బాగుంది. థ్యాంక్ యూ మేడం. నాగబాబు సార్ స్కిట్ లో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు మన చంద్ర గారు, చెట్లు మనకి ఎంత ఇంపార్టెంట్ అని. ఇంతవరకు చెట్లని ఈ యాంగిల్ ఎవరు చెప్పలా. చాలా బాగా చేసావు. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఫస్ట్ చెట్లు ఎందుకు నాటాలంటే ఇంట్లో పెళ్ళాలతో కూడా కింద పడుకుంటానికి. గుడ్, చాలా బాగా చేశారు. నైస్.